ఏం చేస్తానవే? అత్తమ్మా, ఏం చేస్తలేను, వస్తాను ఆగు. ఎందుకు పిలిచినావు అత్తమ్మా? అట్టిగానేనా? అట్టిగేం కాదే, ఇగో మల్లెపూలు తీసుకొచ్చిన, అల్లుకుందుదా. సరే అత్తమ్మా. పువ్వులు ఎక్కడి అత్తమ్మా? బాగానే కోసుకొచ్చినావు కదా. పూలానే గీ చిన్నమల్లక్క లేదా? వాళ్ళింటికాడ బుచ్చడి పూలున్నాయి, అన్నే కొన్ని కోసుకొని వచ్చిన. వాళ్ళింటికాడ కోసుకొచ్చినావా అత్తమ్మా? వాళ్ళింటికాడ ఫుల్ పూలుంటాయి. ఇగో మల్లిక, ఈ పూలదండ తీసుకో. నాకు అల్లత్తలేదు, ఏ దారం కనిపించలేదు, నువ్వు అల్లు. సరే అత్తమ్మ, అల్లుతా. నన్ను పిలిస్తే అయిపో కదా, నేను అల్లదాన్ని, నువ్వెందుకు అల్లుతాను? అయినా గిన్ని పూలు తీసుకొచ్చినవి ఏంది అత్తమ్మ? ఇవన్నీ ఏం చేసుడు? దేవునికి ఇట్లా పెట్టుడా? దేవునికి ఏం కాదే, అవన్నీ నీకోసమే తీసుకొచ్చిన, నువ్వు పెట్టుకుంటావనే తీసుకొచ్చిన. పామ్మో అత్తమ్మ, ఇన్ని పూలు ఎవరన్నా పెట్టుకుంటారా? నేనైతే పెట్టుకోను. అన్నీ ఒకటేసారి పెట్టుకుంటావానే? పెట్టుకో కదా, మంచిగా కవర్లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకో, 4-5 రోజులు మావుతాయి గాని. సరే అత్తమ్మ. కాంతం, ఏం చెప్తారే? పూలతనమే, రావే రాజవ్వ, కూసో. అల్లు అల్లు, ఇక్కడ నువ్వు పూలు అల్లుకుంటుండు, అక్కడనేమో నీ కొడుకు గురించి కథలు అల్లుతారు. ఏంది అత్త అంతటో మాట్లాడతాను? ఏమైంది నీకు? ఉన్నదే మాట్లాడతాననే మల్లికవ్వ, నీకు తెలియదు. ఏంది రాజవ్వ, మళ్ళీ ఎందుకు అట్లా మాట్లాడతాను? ఏంటిదో చెప్పరాదే? నా కొడుకు గురించి మాట్లాడే ఆడదేవతే ఎవరు? వాళ్ళు ఎవలా? ఊళ్ళున్నోళ్ళు అందరు అనుకుంటారు. ఎవల పేరు చెప్పమాటవే? ఇంకా వాళ్ళు పని పాట లేకుండా ముండలు ఉన్నారు కదా. ఇక నేను మెల్లగా పోయేసరికి నీ కొడుకు గురించే మాట్లాడతారే. ఆడగుళ్ళాడు, ఆడగుళ్ళానికి ఏమైతుంది, కడుపు చేసురాదు, ఏం చేసురాదు అనుకుంటే ఏదేదో మాట్లాడతారు. అవునా? ఊళ్ళున్నోళ్ళు అందరు అంటారా? అంతేకాదే, వాళ్ళ జీవితం అట్టేట్టుగా నాశనం చేసిర్రు. పోయిన దాన్ని మళ్ళా తీసుకొని వచ్చిర్రు, ఇప్పుడు మళ్ళా నాశనం చేస్తారు దాన్ని. 190 మాటలు అంటారు. ఆనే అత్త, నీకు తెలియదానే? నరం లేని నాన్నకాట 190 మాటలు మాట్లాడుతుందట. గట్లనే ఊరోళ్ళు ఎన్నో అనుకుంటారు, గవన్ని పట్టించుకుంటావా? మనం ప్రతిదానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదే అత్త. నువ్వెందుకు టెన్షన్ పడతానో చెప్పు. నేను కాదే అనుకొని చప్పుడేకొచ్చిన, లేకపోతేనా? అత్త, లోపలికి పోదాం పావే. ఏ అద్దు మల్లికావా, ఇక్కడనే కూర్చొని మాట్లాడుకుంటాం. కొంచెం పని ఉంది, నువ్వు లోపలికి పో బిడ్డ. అంతం, మనం చూసుకుంటుంటే ఇంకా లాభం లేదే, ఏదోటి చేయాలి. ఏదోటి చేసి ఊళ్ళో నోరు మూయించానే. సరేనే. ప్రసాద్ ఉన్నాడానే? ఇంట్లో లేడే, పొలం కాడికి వేయండు. బాగా రోజులైతుంది పొలం కాడికి పోయిరారా అంటే ఇప్పుడే పొలం కాడికి వేయండు. పొలంకెళ్ళి వేండా? సరే సరే. సరే గాని ఏ ఆడదే ప్రసాద్ గారి గురించి మాట్లాడేది? ఇంకోలే, నా లింగక్కును లచ్చక్క సరోజ అక్కడ గుడి ముందట చెట్టు కింద కూర్చున్నారు. ఇక బాత కణాలు పెడతారు. ఏ అనరాని మాటలు అంటారా అని నాకు వినబుద్ధే కాలే పాడుగాను. నీ అవ్వ నాకు మంచిగా అనిపించక 2 అందుకున్నా బొడ్లను. మంచి పని చేసినవే, నేనత్త ఇంకా 4 అందుకునేదాన్ని. అయినా లింగక్క లచ్చక్క వాళ్ళకంటేనే ఎవరి సంసారంలోనే ఏలుపెట్టి చూస్తారు. వాళ్ళకి అవసరమా ఎన్ని ముచ్చట్లు? వాళ్ళకన్నా పనా పాట చెట్టు కింద కూర్చుండి ఏవో ఇంట్లో ఏం జరుగుతుంది, ఆడగిట్లా ఈడిగిట్లా ఆ దాంతోటి పోయిందని మాట్లాడుకుంటారు. అవునే అంతం. ఇంకొకటే, నేను వాళ్ళ ముందట శబదం చేసి వచ్చిందే. నెలంటే నెల తిరిగే లోపు మల్లిక నీళ్లు పోసుకునేటట్టు చేస్తా అని శబదం చేసి వచ్చిందే. శబదం చేసినావానే? నీ శబదం మా నెరవేరుతుంది. మొన్ననే నా వాళ్ళకు ఫస్ట్ నైట్ చేయించినాం. ఇంకేమున్నవే, మెల్లగా నెల వరకు నా కోడలు నెల తప్పుతుంది. నీ మొఖం ఎడ్డిదానా, నీకింక తెలియదా? ఏంటిది రాజవ్వ గట్లంటాను? ఏమైందే? ఓ పొల్లా, మొన్నాళ్లకు శోభనం జరిగిందనుకుంటానా? జరిగింది కాదే రాజవ్వ, మల్లికని అడిగినా కూడా మల్లిక చెప్పింది కదా. ఎడ్డిదానా, నీ ముఖం. వాళ్ళు కలుసుకోలేదట్నే, నేను మల్లికను మళ్ళీ అడిగినా. ప్రసాద్ గాడే ఆగు కొద్ది రోజులు వెనక చేసుకున్నాం, ఇప్పుడు ఎందుకు అని మెల్లగా తప్పించిందట. అట్లనా? ఈ బార్కావుకి ఏం రోగం పుట్టింది, గిట్ల చేస్తాను ఎందుకో? నేను సత్తా అని బెదిరించినా కూడా గిట్ల చేసిండే. నా మాట అంటే లెక్కలేదానికి. ఏమోనే, నాకు అదే అర్థమైతే అత్తలేదు. ఇది ఎందుకు అర్థం అంటాడు, నాకైతే అర్థమైతలేదు. ఏందా రాజవ్వ నాకు ఆచారం, మళ్ళా మొదటికి వచ్చింది కాదే కదా. ఈయనకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. ఊరల మాట నిజం చేస్తాడా అనే పాడుగాడు. ఎట్లనే రాజవ్వ ఇప్పుడు? నేనేమో మంచిగా నాకు మనవడో మనవరాలో పుడుతుంది,
బాధపడక కాంతం, నువ్వు బాధపడకు. వాళ్ళు కలిసే ప్రయత్నం నేను చేస్తా గాని. ఏం చేసివే రాజవ్వ, మనమే కాదే దగ్గరుండి శోభనం గదిలోకి పంపినాం. వాళ్ళు శోభనం చేసుకోకుండా గిట్ల ఇబ్బంది పెడతారేందే వాళ్ళని. ఇక నా కొడుకు మారతాడని నాకు నమ్మకం లేదే. ఇక అట్లా అనుకోకు గాని కాంతం, ఒకటి చెప్పా నానే. ఏంటి అది రాజవ్వ, చెప్పు. ఏదైనా సరే నేను చేస్తా. ఒక ఉపాయం ఉన్నదే. రేపు రాత్రి కల్లా ప్రసాద్ గారు ఉన్న మల్లిక ఇద్దరు కలిసే ఉపాయం నేను చేస్తానే. ఇక గిట్లనే చూసుకుంటుంటే లాభం లేదే. ఏం చేస్తావే రాజవ్వ? ఇంకా వాళ్ళు గంతగానం చెప్పినా మొన్న కలుసుకోలేదా? రేపు ఇంకేం చేస్తావే? నువ్వు చూడే కాంతం, రేపు చెప్తాను సంగతి. ఏం చేస్తావే రాజవ్వ? నాకంత గాయ గాయ అవుతుంది. కొడతావా తిడతావే? కొట్టిన మాటోడు కాదు, తిట్టిన మాటోడు కాదా? ఏ తిట్టా కొట్టా అన్న ఒక మాట కూడా అననే నేను. ఇంకేం చెప్తావే రాజవ్వ? నువ్వు అట్లా అంటే నాకు భయం అవుతుంది. ఏం లేదే, రేపు సాయంత్రం నేను ఒక జ్యూస్ పట్టుకొని వస్తా. అది ప్రసాద్ గానికి అయిపోయి నువ్వు గంతే. ఇక అద్దన్న ప్రసాద్ గారు మళ్ళీ కనిసి పెట్టాడు. ఇక నాత్రంతా దబిడి దిబిడే. అట్లుంటేది ఆ పసరు పనితనం. ఏం పసరే? తాగుతాడా అని ఆడు మరి. ఏ మా తాగుతాడే, జ్యూస్లో కలిపిస్తా నేను. మెల్లగా ఎట్లా నన్ను తీరుగా ప్రసాద్ గానికి తాగిపియాలి మనం. అది నువ్వు తాగిపిస్తావా మల్లిక తాగిపిస్తావా అని రేపు చూద్దాం, సరేనా? సరేనే రాజవ్వ. సరే అని కాంతం, నువ్వు వాళ్ళకు మంచి తిండి పెట్టే. సరే అని గట్టి తిండెందుకే? మొద్దుమకందానా, మంచిగా తింటేనే వాళ్ళకు శక్తి వస్తుంది. వాళ్ళు కలుసుకోవద్దా? ఆహా, దాని గురించి ఆనే రాజవ్వ. సరే సరే, గట్టి తిండి పెడతా గాని. రాజన్ననా ఇక్కడ వండుకొని పోలుతండేంది? కొంపదీసి తాగిండా ఏంది? రాజన్ననే కదా, గింతగానం తాగిండేంది? రాజన్న, ఓ రాజన్న, లే, ఇక్కడ వన్నవేందే? ఎంత లేపినా లేతలేడేంది? సోయి లేకుండా తాగి వన్నట్టున్నాడు. ఎవరు రానని లేపేది? నా సుంతనే నన్ను మోసం చేసినాక నేను ఎవరి కోసం లేవాలరా? ఎవరి కోసం బతకాలి? సునీత, సునీత. రాజన్న, నేను ప్రసాద్నే. లే, ఇక్కడ ఉన్నవిందే, లే. నువ్వు ఆరా తమ్మి? ఎందుకు వచ్చినవరా నా దగ్గరికి? నాకెవ్వరు లేరురా, నేను ఒంటరోని. నన్ను నేనే వదిలిపెట్టిపోరా. గట్లంటానవేంది అన్న? నీకోసం వదిన లేదా? వదినానా? సునీత, సునీత మళ్ళా అన్నట్టున్నాడు కదా. ఓ రాజన్న, లే. సునీత, నన్నే మోసం చేస్తానా సునీత? ఏంది అన్న గిట్ట కలవరిస్తాడు? వదిన ఎందుకు మోసం చేసింది? వదిన మోసం చేసిందని కలవరిస్తాడు. ఏమైంది అసలు? అబ్బా, గింత బరువు ఉన్నాడు, లేవట్టెత్తలేదా? నన్ను లేపకురా తమ్మి, నేను ఈయననే వంట. నాకు ఈడనే ప్రశాంతంగా ఉన్నదిరా. నేను ఈడనే వంట, ఈడనే చత్త. నాకెవరు లేరు, అనాథని. అన్నా, గట్లెందుకే అంటాను? మేమంతా లేవా? నువ్వు ముదగలే. నీ అవ్వ, ఈ అన్న మాట ఇంటలేడు కదా. మెల్లగా ఈ గడ్డి కుప్ప కొరగ పెడతా. లేవనే లేతలేడాయి, మెల్లకి కొరగ పెడదాం. అవ్వా, అమ్మయ్యా, మెల్లగా కూసోబెట్టినా. ఏంది అన్న నువ్వు సోయి లేకుండా తాగినావు? ఏమైంది నీకు? ఆ మందు బాటిల్ ఏంది, ఆ గ్లాసులు ఏంది, ఈ తాగుడేందే? తమ్మి ప్రసాద్, ఏమని చెప్పాలిరా నీకు? మీ అదిన ఉన్నది కదా, అది ఎలా మోసం చేసి నన్ను కాదని ఎవరి దగ్గర నా వంటదిరా. ఇదంతా తెలిసిన నేను తాగకుండా ఎట్లుండాలిరా తమ్మి? చెప్పు, నువ్వే చెప్పు. ఏం చేయాలో చెప్పురా. మోసం చేసిందా? ఏంది అన్న నువ్వు అంత ఎట్లనో మాట్లాడతాను? సోయి లేదేం లేదు, అంత ఏవో మాట్లాడతాను. ఇంటికన్నా తీసుకుపోతా. పాపం ఆ వదిన చూస్తుంది కావచ్చు. ఇంటికారా తమ్మి? ఇంటికి రానురా. నాకు ఇంటికాడ ఎవరు లేరు, ఇంటికి రాను. ఈ పొలం కాన్నే వంట, ఈ పొలం కాన్నే చత్తా. ఇంటికి తీసుకుపోకురా నన్ను. ఏ ఆగన్న నువ్వు, ఇంటికి పోదాంపా, అక్కడ వదిన నీకోసం చూస్తుంది. వదిన నా కోసం ఎందుకు చూస్తుందిరా? అది నువ్వే ఆపే అన్న. తాగి సోయి లేకుండా ఏమేమి మాట్లాడతావు నువ్వు? నిజం రా తమ్మి,
నాకు షోయిండే మాట్లాడుతున్నారా? మీ అన్న నన్ను మోసం చేసిందిరా. ఈ అన్నకు బాగా ఎక్కినట్టున్నది. మెల్లగా ఇంటికి తీసుకుపోతా. వదినా, సునీత వదినా ఉన్నవా? ఎవరు? వస్తా నాగురి. వదినా, నేను ప్రసాద్ను. ప్రసాద్ నువ్వానో ఈ పిల్లగా? వస్తాను నాగు. అగో మా బావని ప్రసాద్ తీసుకొస్తాడు కదా. ప్రసాదు, మా బావకి ఏమైంది? నువ్వేంది తీసుకొస్తాను? ఏం కాలే వదినా, అన్న బాగా తాగిండు. నేను పోయేసరికి ఆ గడ్డి కుప్ప కాడ ఒక్కడే ఆ ఎండలో అటు ఇటు పోతాడు. ఇక నేనే మెల్లగా ఇంటికి తీసుకొస్తానా. అయ్యో అవునా ప్రసాద్, థ్యాంక్స్ ప్రసాద్. ఇంటికి తీసుకొచ్చినందుకు. ఇగో ఇటు తీసుకొచ్చి కూర్చోబెట్టు. ఇటు తీసుకురా ప్రసాద్, ఈ బెడ్ మీద కూర్చోబెట్టు. అద్దురా తమ్మ అంటే మళ్ళా దీని దగ్గరికి ఎందుకు తీసుకొచ్చినవురా? దీని ముఖం చూడబుద్ధి కాదురా నాకు. నన్ను మీ ఇంటికన్నా తీసుకుపోరా. ఓ వదినా, అన్నకి ఏమైందో ఏమో గాని అంత గిట్లనే మాట్లాడుతాండు. నేను ఇంటికి రాను, వదిన నన్ను మోసం చేసింది, ఇంటికి రానంటాండు. అయ్యో ఏంది బావా ఇట్లా చేస్తాను? బాగా తాగొచ్చినవా? కక్కుతానవేంది? ఏం కాదు వదినా, నువ్వు టెన్షన్ పడకు. కక్కుకొని కక్కుతూనే ఉన్నదంతా పోయి సోయిల కత్తడు. బాబా ఏమైంది నీకు? గింతగానం సోయి లేకుండా ఎందుకు తాగినావు? ఏమైంది నీకు? వదినా, గిట్లా అంటానని ఏమనుకోకు. నువ్వు అట అన్నను మోసం చేసినవట కదా, అదే అనుకుంటా బాధపడతాడు ఆ గడ్డి కుప్పకడ. ఇక చూడబుద్ధి కాక నేనే మెల్లగా ఇంటికి తీసుకొని వచ్చిన. నేను మోసం చేసినా? ఎవరు చెప్పారు ప్రసాద్ నీకు? నాకెవరు చెప్తారు వదినా? అన్ననే ఆ గడ్డి కుప్పకాడ అంటాడు. వదిన నన్ను మోసం చేసిందిరా, నన్ను మోసం చేసి ఎవరి దగ్గర నువ్వు అంటుందిరా అని నాతోడు చెప్పుకుంటా ఒక్కడే బాధపడతాడు. లేదు ప్రసాద్, నా గురించి తప్పుగా అనుకుంటాండు. ప్లీజ్, నేను అట్లాంటి దాన్ని కాదు. నువ్వు నా గురించి అయితే బ్యాడ్ గా అనుకోకు. ఏమో వదినా, అదంతా వదిలిపెట్టు గాని అన్నకైతే ఫస్ట్ ఏదైనా తాగిపిచ్చి మెల్లగా స్నానం పోయి. గడ్డి కుప్పకాడ ఒకటే బొరుడు అంత గుడుతుంది కావచ్చు. సరే ప్రసాద్, ఏమన్నా తాగిపిచ్చి స్నానం పోస్తా. సరే వదినా, మరి నేను పోయేస్తా. వెళ్ళు ప్రసాద్, కానీ ఈ విషయం ఎవ్వరికి చెప్పకు, నా పరువు పోతుంది. సరే వదినా, నేను ఎవరితోటి ఏం చెప్పగని నువ్వైతే అన్నను మంచిగా చూసుకో. మోసం చేసినామని ఒక్కటే బాధపడతాడు. జాగ్రత్త అన్న. నేనేం మోసం చేస్తలేను ప్రసాద్. మీ అన్ననే నా గురించి తప్పుగా అనుకుంటాను. నేను మంచిగా చూసుకుంటా గాని నువ్వు వెళ్ళు. వదిన తప్పు చేసిందో చేయలేదో గాని అన్న మాత్రం సోయి లేకుండా తాగిమన్నాడు. నేను ఆ ఎండలు అటు పోకపోతే పాపం అన్న పరిస్థితి ఏమో. సమయానికి చూసి ఇంటికి తీసుకొచ్చిన. వదిన తప్పు చేసిందో చేయలేదో గాని అన్న మాత్రం మస్తు బాధపడతాడు. అయినా నేను ఆలనంటానా? నేను చేసేది ఏంటిది? నేను కూడా అదే చేస్తాను కదా. నన్ను నమ్ముకొని వచ్చిన మల్లికకు నేను అన్యాయం చేస్తానా? మల్లిక లాంటి మంచి వ్యక్తికి ద్రోహం చేయొద్దు. నేనెన్నన్నా ఏం మాట్లాడినా సరే బావా బావా అనుకుంటా నాతోటే మంచిగా ఉంటుంది. నేను మల్లికను రిజెక్ట్ చేసినా కూడా నేనే కావాలని మళ్ళా నా దగ్గరికి వచ్చింది. నన్ను ఒక్క మాట కూడా అంటలేదు. అలాంటి వ్యక్తికి నేను అస్సలు ద్రోహం చేయొద్దు. మల్లికకు ద్రోహం చేస్తే నేను పెద్ద తప్పు చేసినవన్నైతా. ఏంది బావా, వీన్ని బొంద పెడదామంటే మనకు అసలు టైం కలిసి వస్తలేదు. అవునే శైలు, ఈ నైట్కే అన్ని బొంద పెడదాం అనుకున్నాం, కానీ మా ఇంటి చుట్టుపక్కల పెళ్లిళ్ళు జరుగుతాయి. అందరు మనల్ని చూస్తారు. అవును బావా, చుట్టుపక్కల మొత్తం పెళ్లిలే జరుగుతాయి. మనం బయటికి వెళ్ళామనుకో వట్టిగా డౌట్ వస్తుంది. అదే కదా నేను వచ్చిన సమస్య అంతా. అసలు వీడిని ఎట్లా బయటికి తీసుకోవాలి అర్థమైపోవడైతే లేదు. ఏం చేద్దాం బావా? వాడిని శివాన్ని చూసినావు నువ్వు? ఎట్లయిందో చూడు బావా, ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుందో. ఈ స్మెల్ అంతా చుట్టుపక్కల స్ప్రెడ్ కాకముందే ఏదో ఒకటి చెయ్యి, లేకుంటే మనం దొరికిపోతాం. ఏం చేసుడు శైలు? మనకేమన్నా ఎక్స్పీరియన్స్ ఆరా? ఏం చేయాలో నాకు అర్థమైతే లేదు. అట్లాంటి ఎట్లా బావా? నాకు అంత టెన్షన్ అవుతుంది. ఇవాటికి 5 days వీడిని ఇట్లనే ఇంట్లో పెట్టుకొని ఉంటే ఎట్లా? ఏదో ఒకటి చెయ్యి బావా. చూసినావా బావా, వాడు ఫ్రిడ్జ్ లో పట్టకున్నా ఇరికిచ్చి పెట్టినా. ఇంకెన్ని రోజులని ఇట్లుంటాడు? తొందరగా పూర్తి చేద్దాం బావా. వామ్మో, అంత పొడుగు మనిషిని అమాంతం మలిసి ఫ్రిడ్జ్లో పెట్టినావు. నీకో దండమే తల్లి. నిన్ను చూసి నేను బాగా నేర్చుకోవాలి. అబ్బా, పొగిడిన కాడికి చాలు బావా. ఏం చేద్దామో దాని గురించి ఆలోచించు ముందు. ఈడు చచ్చి మనల్ని చావగొడతాండి నిజంగా. ఐడియా ఏంటి బావా అది? తొందరగా చెప్పు.